ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి కూడా అస్సలాము అలైకుం. కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే నాకు చాలా వరకు మీరు సపోర్ట్ చేసినారు, నా సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తా అన్నారు కూడా. వాళ్ళకైతే నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ ముందుగా నా పేరు చూసుకుంటే నా పేరు ఇమ్రాన్ అండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, మళ్ళీ అడుగుతారంటారు. అందుకని ముందుగా నా గురించి నేను మీకు చెప్పుకుంటాను. ముందుగా నా పేరు ఇమ్రాన్ ఖాన్. నేను ఉండే అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి అండి. మదనపల్లిలో బసినగొండ కాడ, పుంగనూరు రోడ్ బసినగొండ కాడ మా ఆఫీస్ భారత్ కార్ ఆఫీస్ అండి. అక్కడ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మంచి మంచి బండ్లు దొరుకుతాయి. ఎక్కడ మదనపల్లిలో మంచి బండ్లు దొరుకుతాయంటే భారత్ కార్స్లోనే. కేవలం భారత్ కార్స్లో అనుకోవచ్చు, కానీ ఒక భారత్ కార్సే కాదు, వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. మా అన్నోళ్ళ ఆఫీసులు కూడా వేరే ఉన్నాయి, అక్కడ కూడా బండ్లు దొరుకుతాయి. మీరు అన్ని చోట్ల తీసుకోండి. ఏమంటే మా కాన్సెప్ట్ ఏమంటే మదనపల్లికి రావాలా, మదనపల్లిలో మంచి బండి కొనాలా, ఆ ఉద్దేశంతోనే బండి ఇస్తున్నాము. ఓకే రైట్. ఇంకా ఈ రోజు బండి ఏం తెచ్చినాం అనుకుంటున్నారు? ఈ రోజు మీరు బండి చూసుకుంటే మారుతి సుజుకి అండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ అండి. ఇది ఎస్ క్రాస్ బండి, మంచి ఎస్యూవి కాంపాక్ట్ ఉండే బండి. ఎందుకంటే మైలేజ్ పరంగా ఎత్తుకున్నా, మీరు మెయింటెనెన్స్ పరంగా ఎత్తుకున్నా కూడా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. విత్ మైలేజ్ చూసుకుంటే మీరు లీటర్కి 22 నుంచి 23 వరకు మైలేజ్ వస్తుంది. మళ్ళీ ఏమంటే మీకు దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే బండి అయితే షార్ట్ అంటే చిన్నగా ఉండదు. బండి బాగా హైట్ ఉంటుంది. ప్లస్ బండి కూడా మామూలు డ్రైవింగ్ మీరు ఇది ఒక డస్టర్ లాగా ఉంటుంది అనుకోండి. సేమ్ డస్టర్ అనుకోండి. డస్టర్ ఎట్లా హైట్ ఉంటుంది ఆ మాదిరిగా ఉంటుంది. బండి అయితే చాలా బాగుంటుంది. మనకు మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది. కానీ డైరెక్ట్ ఇది ఇంకో విషయం ఏం చెప్పాలంటే, నేను బండ్లు అనేది కామన్ గా నా దగ్గర కూడా ప్రతి బండి కూడా డీలర్వే ఉంటాయి. నేను చెప్పిన ప్రతి ఆఫీస్ లో అంటే మా ఆఫీస్ లో ప్రతి చోట ఎట్లుంటాయి ఏమో మనకు తెలియదు, ఉంటాయని ఆశిస్తున్నాను. నా ఆఫీస్ పరంగా చూసుకుంటే కూడా ప్రతి బండిది కూడా డీలర్దే ఉంటుంది. ఎవరిది కస్టమర్ది ఉండదు. రేర్ గా వస్తా అంటే కస్టమర్ది. ఈ బండి చూసుకుంటే మీరు కస్టమర్ బండే. ఈ బండి మా దగ్గర ఆఫీస్ లో అయితే ఉండదు. నేను కావాలంటే మీరు వచ్చినప్పుడు పిలుచుకొని పోతాను. పక్కనే మన ఆఫీస్ దగ్గరలోనే వాళ్ళ కస్టమర్ బండి ఇది. ఈ బండి చూసుకుంటే కస్టమర్ బండి అండి. ఎందుకంటే ఈ మాట చాలా మందికి తెలియదు. ఆఫీస్ లో ప్రతి ఆఫీస్ లో అంటే మా ఆఫీస్ లో అంతా కస్టమర్ బండ్లు ఉంటాయి అనుకుంటారు, డీలర్ బండ్లే ఉంటాయి. కస్టమర్ బండ్లు అయితే ఇంటికాడ ఉంటాయి. కానీ అందుకని నేను వీడియో తీసుకోవడానికి అయితే బండి తీసుకొని వచ్చాను. బండి తీసుకుందాం, మళ్ళీ వాళ్ళ ఇంటికాడ పెడతాను. మీరు ఎవరైనా రావాలంటే రండి, డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే వెళ్దాం. బండి గురించి మాట్లాడితే బండి ఎక్కడ కానీ 100% నాన్ యాక్సిడెంటల్ బండి. మోడల్ పరంగా మాట్లాడుకుంటే మనము 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2018 రిజిస్ట్రేషన్ కూడా. జీటా అండి, టాప్ అండ్ వేరియంట్ ఇది. మీకు 3 వేరియంట్స్ వస్తాయి. బేసిక్, మళ్ళీ మిడిల్ వర్షన్ అండ్ టాప్ అండ్ వర్షన్. ఇది జీటా ఎత్తుకుంటే టాప్ అండ్ వర్షన్ వస్తుంది. విత్ బటన్ స్టార్ట్ వస్తుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి బటన్ స్టార్ట్ వస్తుంది. బండి అయితే 100% గా బాగుంది. 95,000 అయితే రీడింగ్ తిరిగింది. అండ్ ఏమంటే గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ తప్పనిచ్చి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయిపోయింది. మీరు అది తప్పనిచ్చి వేరే ప్రతి గ్లాస్ కూడా అంటే మారలేదు. బండి పరంగా ఎత్తుకుంటే బండి క్వాలిటీ ఉంది. ప్లస్ ఏమంటే అంటచ్ బండి, పెయింట్ అయితే కాలేదు. బండి పరంగా మాట్లాడదాం. మనం ఒకసారి బండి చూద్దాం రండి. ఇంకా లోపల మనం గమనించుకుంటే గన లోపల చూసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ అండి. బటన్ స్టార్ట్ బండి. దీనికైతే నాకు తెలిసిన మొత్తం ఫీచర్స్ ఇచ్చేస్తాడు అనమాట. అంటే మిర్రర్ అడ్జస్ట్మెంట్ కాడి నుంచి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇంకా స్టీరింగ్ కంట్రోల్స్ కామన్ గా వస్తాయన్నమాట ఇవన్నీ. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా షోరూమ్ ప్లేయరే ఉంటుంది. ఏసీ కానీ అన్ని టోటల్ అన్ని అయితే బాగున్నాయి దీంట్లో. ఇంకా మ్యాట్స్ చూసుకుంటే కింద షోరూమ్ మ్యాట్ తో పాటు వీళ్ళు సపరేట్ గా ఎక్స్ట్రా మ్యాట్ అనేది వేయించినారు. సీట్ కవర్స్ కూడా షోరూమ్ అనుకుంటాను. నేను షోరూమ్ కాదు, బయట కుట్టించారు అనుకుంటా. షోరూమ్ అయితే ఇట్లా రావటం వైట్ సీట్ కవర్స్. ఇంకా బండి లోపల అయితే గన బండి లోపల బాగుందండి. మీరైతే ఏం చూసే పని ఉండదు. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే మీరు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. మనం రీడింగ్ చూసుకుంటే 95,000 తిరిగిందండి. 95,000 అయితే రీడింగ్ ఉంది. 1,00,000 లోపల రీడింగ్ బండి. బండి బాగుంది. అండ్ ఇంకో విషయం ఏమంటే మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి. సో డిసెంబర్ వరకు మనకి ఇన్సూరెన్స్ ఉంది. ఆర్సీ రిజిస్టర్ ఓనర్ అంటే ఈ బండికి సంబంధించిన ఓనర్ తోనే వ్యాపారం చేద్దాం. వాళ్ళ ఇంటికాడికే పోదాం. బండి మీకు నచ్చితే మళ్ళీ మాట్లాడుకుందాం. వాళ్ళతోనే మాట్లాడదాం. వాళ్ళే తంపేస్తారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళే తంపు చేసి ఇస్తాడు మనకి. ఇంకా బండి నంబర్ చూసుకుంటే AP02. అంటే ప్రస్తుతానికి వీళ్ళు సెకండ్ ఓనర్ అండి. అనంతపూర్ లో తెచ్చుకున్నారంట బండి. అనంతపూర్ రిజిస్ట్రేషన్ బండి. ఫస్ట్ ఇన్వాయిస్ ఓనర్ దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకొని 6-7 months అయింది అంతే అంట. ఎందుకంటే అతను NRI కాబట్టి బయట ఉంటారు. వాళ్ళు తీసుకొని వచ్చి దాదాపు ఒక 2,000 కిలోమీటర్లు కూడా తిరగలేదంట. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు బండి ఇచ్చేయాలంటున్నారు. బండి నంబర్ చూసుకుంటే కూడా 5679 అండి. మంచి రేసింగ్ నంబర్ అండ్ ఫ్యాన్సీ నంబర్ కూడా. ఒకసారి డిక్కీ కూడా ఎత్తి చూపిస్తాను. డిక్కీ స్పేస్ కూడా సేమ్ డస్టర్ లాగా ఉంటుందండి. డస్టర్ ఎట్లుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మీకు లోపల డిక్కీలో చూసుకుంటే కదా.
ఇంకా లోపల స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ కూడా ఒక ఆఫ్ బటన్ ఉందండి. స్టెప్నీ కూడా ఆఫ్ బటన్ ఉంది. దానికి సంబంధించిన జాకీ గానీ, వీల్ నట్ స్పానర్ గానీ అన్ని టోటల్ టూల్స్ అనేవి బండిలో ఉన్నాయి. బండి 100% బండి బాగుంది. మంచి బండి. ఎవరైనా కావాలంటే దయచేసి రండి. లేదా ఫోటోస్ కావాలంటే ఫోటోస్ పెడతాను. ఎందుకంటే వచ్చే ముందు నాకు కాల్ చేసుకుంటే ఈ బండి ఉందా లేదా అంటే వాళ్ళు అవైలబుల్ ఉన్నారా లేదా అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే మన ఆఫీస్లో ఉంటే ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది. కానీ ఆఫీస్లో లేనప్పుడు కస్టమర్ది కదా, కస్టమర్ ఉంటారా లేదా అవైలబుల్ అని చెప్పి నాకు కాల్ చేసుకొని మీరు రండి. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మీరు బాధపడకూడదు. దానికోసం నేను చెప్తాను. ఒకసారి ఇంజిన్ సెక్షన్ కూడా చూపిస్తానండి. ఇంజిన్ సెక్షన్ చూద్దాం ఒకసారి రండి. సో బ్యానెట్ ఒకసారి ఓపెన్ చేద్దామండి. బ్యానెట్ ఓపెన్ చేస్తే బ్యానెట్ లోపల అయితే దుమ్ము చాలా ఉందండి. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ రోడ్లు పెట్టేసింటారు కాబట్టి దుమ్ము అయితే ఉంది. బట్ ఏమంటే 100% గా లోపల ఇంజిన్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే దుమ్ము ఉంది కాబట్టి మీకు కనిపించడం లేదు. దుమ్ము ఒకసారి వాష్ చేసినారంటే బండి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చూసుకోండి, మీకు క్లీన్ గా చూపిస్తాను. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి. బండి అయితే 100% బాగుందండి. బండిలో అయితే మీరు ఏం చూసే పని ఉండదు. అంటే రైట్, మీరు బండి అయితే టోటల్ గా బండి అయితే చూస్తున్నారు కదా. బండిలో ఇంతే అండి కామన్ గా. ఎందుకంటే మరీ చూపించకైతే ఏం ఉండదు. మీకు టోటల్ టాప్ కార్డ్ నుంచి బాటం వరకు బండిలో ఎటువంటి రస్ట్ ఉండదు, చిన్న టచ్ అప్ ఉండదు. బండి ఎక్కడ కానీ నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. 100% గా 95,000 తిరిగింది. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2018 బండి అండి. ఇంకా రేట్ విషయానికి వస్తే రేట్ కూడా చెప్పేస్తాను. డైరెక్ట్ కస్టమర్ది కాబట్టి 7,20,000 అయితే కస్టమర్లు చెప్తున్నారు. వచ్చిన తర్వాత నెగోషియబుల్ చేస్తాము అంటున్నారు. డైరెక్ట్ వెళ్ళేసి మాట్లాడదాం ఓనర్ తో. ఇంకో విషయం ఏమంటే మనకు మామూలుగా కస్టమర్స్ కాల్ చేస్తుంటారు. దాంట్లో ఒక పెద్ద ఆయన మొన్న కూడా అన్నారు నాకు, అంటే డీలర్ది కాబట్టి అంటే ఈ బండి కాదు, మామూలుగా కామన్ గా డీలర్ బండి గురించి చెప్తాను. డీలర్ కాబట్టి మేకప్ చేస్తాడంటారు. మేకప్ అంటే అది బాగుండదు. ఎందుకంటే వినేక్ చాలా అసహ్యంగా ఉంటుంది మేకప్ అనేది. అది వినేకే బాగుండదు. ఎప్పుడు కానీ ఎవరో థర్డ్ క్లాస్ బండ్లు అమ్మే వాళ్ళు కానీ ఎవరంటే వాళ్ళు కానీ మేకప్ చేసి అమ్మేస్తారు. కానీ ఖచ్చితంగా నేను చెప్తాను, నేను కాదు, మా లాంటి డీలర్లు చాలా మంది ఉన్నారు. మంచి మంచి డీలర్లు ఉన్నారు. వాళ్ళంతా మేకప్ గీకప్ చేయరండి. ఖచ్చితంగా మంచి పని, క్వాలిటీ బండి తెప్పిస్తేనే మంచిగా పోతుంది అని చెప్పి అందరికీ తెలుసు. బండి బాగుంటేనే మీరు కొంటారు. కానీ షాప్ చేసేసి అమ్మేస్తే ఎవ్వరు ఖచ్చితంగా కొనరండి. ఎందుకంటే ఈ మధ్యలో అయితే అందరూ చాలా తెలివిగల వాళ్ళు కస్టమర్లు కానీ అందరూ. ఎందుకంటే నేను చెప్పకపోని ఎవరు చెప్పకపోని మీరు చూసి తీసుకుంటారు కాబట్టి దానికోసం ఎవరైనా రావాలంటే రండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి బండి. ఓకే అంటే నేను కొంటున్నాం, లేకపోతే లేదు కదా. నేను అదే అనేది. ఎందుకంటే వ్యాపారం అనేది అందరూ చేస్తారండి, లేదన్ను. ఎందుకంటే వీధి వీధికి డీలర్లు ఉన్నారు. వ్యాపారం అనేది అందరూ చేస్తారు. కానీ వ్యాపారంతో పాటు నమ్మకం అనేది ఖచ్చితంగా ఇయ్యాల. ఆ నమ్మకం మనం భారత్ కార్స్ అనేది ఎల్లప్పుడూ ఇచ్చినాం కూడా. మా దగ్గర బండి కొన్న ప్రతి ఒక్కరు, మా కస్టమర్లు కానీ మా దగ్గర డెలివరీ తీసుకున్న ప్రతి కార్ డెలివరీ తీసుకున్న ప్రతి కస్టమర్ కి తెలుసు మేము ఎంత సర్వీస్ ఇస్తాం, ఏమి ఇస్తాం అనేది. ఎందుకంటే చాలా మంది బయట వేరే వేరే రకాలుగా చెప్తా ఉంటారు మా గురించి. ఎందుకంటే అంటే కామన్ గా జరుగుతుంది అది. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వీళ్ళ దగ్గర తీసుకుంటారు. నేను ఏ రోజు ఈ గురించి నేను అట్లా మాట్లాడలేదు. మీరు ఎవరైనా కావాలంటే ఆఫీస్ కాడికి వచ్చి బండి చూసుకొని మాట్లాడండి. బండి నచ్చితేనే కదా కొంటారు. ఎవరైనా కూడా ఊరికైతే కొనరు. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో మన కరోనా టైం నుంచి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా వరకు చిన్న చిన్న కార్లు కొంటున్నారు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకొని, ఎందుకంటే చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళని బేస్ చేసుకొని అంటే వచ్చిన తర్వాత ఎట్లు, కానీ నా దగ్గర అట్లా ఉండదు. నేను కస్టమర్ వచ్చిన తర్వాత కూడా చెప్తాను. ఎందుకంటే మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదని చెప్పి. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీలు డబ్బులు కూడబెట్టుకొని బండి కొంటారండి. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆనందం అది, మంచి బండి కొనాలని చెప్పి. అందుకని దయచేసి ఆచితూచి మీరు అడుగు వేయండి. మంచి బండి కొనండి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళేసి నష్టపోవద్దండి. దయచేసి ఒక్కసారి మీరు డబ్బు పెట్టిన తర్వాత మళ్ళీ మీ డబ్బు అనేది రాదండి. ఒకసారి మనం తప్పు అడుగు వేసినామంటే మళ్ళీ మనం సరిదిద్దుకోలేము. దయచేసి మనం వేసే ప్రతి అడుగు ఆలోచించేయండి. బండి కొనేటప్పుడు కూడా మంచిగా ఆలోచించుకోనండి. నా దగ్గర కొన్నా కూడా మీరు 10కి 10 సార్లు చూపించుకొని బాగుంటేనే కొనండి, లేకపోతే విషయం ఏమంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చేసుకోవడం లేదు. వీడియోస్ చూస్తున్నారు, గమనిపోతున్నారు. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇప్పుడే చూస్తానని చెప్పి వేరే అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ వీడియోస్ అని ఇప్పుడు నాకు చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసేటప్పుడు జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఏ వీడియో పెట్టినా అది ప్లస్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, భారత్ కార్స్ మదనపల్లి అని చెప్పి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు ఫాలో అయితే మంచి మంచి స్టేటస్లు వస్తాయి. అంటే షార్ట్ వీడియోస్ పెడతాను. అది మీరు వాట్సాప్ స్టేటస్ అయినా పెట్టుకోండి, లేకపోతే చూడడానికి బాగుంటాయి. కష్టపడి చేస్తాం కాబట్టి అది ఒకటి ఆశిస్తాం అంతేగాని వేరేదేం లేదు. ఓకే, ఈ బండి గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ ఇంకా కావాలంటే నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను వాట్సాప్ మీకు మెసేజ్ చేస్తాను. ఎవరైనా రావాలంటే కూడా రండి. డైరెక్ట్ ఓనర్ దగ్గర పోయి వెళ్ళేసి మాట్లాడదాం.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్తో నేను మిమ్మల్ని జై హింద్.